హెయిర్ ప్రాబ్లం అనగానే లైక్ ఏమంటారు, జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమా, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం తెచ్చుకుంటున్న ప్రాబ్లమా? సో జెనెటిక్ కాంపనెంట్ ఫర్ షూర్ ఉంటుంది హెయిర్లో. ఓకే. ఎందుకంటే సో ఫ్యామిలీస్లో జెనెటిక్ ఉంటే ఆల్మోస్ట్ మనకు టైం పడుతుంది, ఒక 40s 50s 60sలో వస్తుంది ప్రాబ్లమ్, హెయిర్ అంటే ప్రాబ్లమ్ మైట్ బి. జీన్స్ మనల్ని ప్రీడిస్పోజ్ చేస్తాయి. జీన్స్ వల్ల మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏ రేట్లో ప్రోగ్రెస్ అవుతుంది అనేది మళ్ళీ మన మన ఓన్ హెల్త్ స్టేటస్, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వీటన్నిటి మీద కూడా డిపెండెంట్ అవుతుంది. చాలామంది వెరీ వెరీ కామన్గా వచ్చి మా ఇంట్లో ఎవరికి లేదు నాకే వచ్చిందంటారు. ఓకే. కానీ దట్ కెన్ హ్యాపెన్ అవును, బికాస్ ఆ క్వశ్చన్ కూడా ఉంది. వంశపారపర్యంగా ఉంటే వస్తుంది అంటారు, వంశపారపర్యంగా లేకపోయినా కూడా వస్తుంది సో ఎందుకంటే. ఫ్యామిలీస్లో ఉంటేనేమో ఎక్కువ రిస్క్ ఎట్లాగో ఉందని మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ గ్రాండ్ ఫాదర్ బాల్డ్, ఫాదర్ బాల్డ్, అంకుల్ బాల్డ్ అట్లా ఆ హిస్టరీతో వస్తే ఆల్రెడీ మీకు ఉంది. సో ముందు నుండే ప్రికాషన్ తీసుకోవాలన్నట్టు తెలిసిపోతుంది. కానీ చాలా మంది కామన్గా వచ్చి ఎవరికి లేదంటారు. దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే కొంచెం అమౌంట్ ఆఫ్ థిన్నింగ్ ఉండొచ్చు వాళ్ళకి. వీళ్ళు దాన్ని థిన్నింగ్, బాల్డింగ్ అని అనుకోకపోవచ్చు. అది చాలా కామన్. సెకండ్ థింగ్ ఈజ్ కంపల్సరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే బాల్డింగ్ వస్తుందని రూల్ అయితే అస్సలు లేదు. ఓకే. ఎస్పెషలీ నౌ డేస్. సో అది ఏ రేట్లో ప్రోగ్రెస్ అవుతుంది అనేది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్ అవుతుంది అనమాట. ఓకే. స్మోకర్స్లో తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది ఫర్ ఇన్స్టెన్స్. స్మోక్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎస్. సో న్యూట్రిషనల్గా డెఫిషియెంట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంది. ఏదైనా అదర్ హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటే దానివల్ల ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. బాల్డింగ్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో ఇదంతా ఒక దాని వల్లనే అవుతుంది, ఇంకో దాని వల్ల అవ్వదు అన్నట్టు చెప్పడానికి ఉండదు. అండ్ ట్రీట్ చేసేటప్పుడు అన్ని కలిపి ట్రీట్ చేయాలి మేము. బెటర్ డాక్టర్ని మీట్ అయితే సో లైక్ Yes, పర్సన్ yes. టు పర్సన్ వేరీ ఉంటుంది. ఎస్.